క్రికెట్ కోచ్ జయసింహ చరిత్ర వెలుగులోకి వస్తోంది. ఆయన అంతే అదో టైపు అంటూ చెప్తున్నారు హెచ్సిఎస్ సీనియర్ సభ్యుడు మాజీ క్రికెట్ వంక ప్రతాప్. తాము గతంలోనే కంప్లైంట్ చేశామని గుర్తు చేశారు ఆయన. అలాంటి వాళ్ళపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంకా ఆయన ఏమన్నారో మా ప్రతినిధి రానా అందిస్తారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో మరొక ఆరోపణ బయటకు వచ్చినటువంటి పరిస్థితి. ఈసారి ఏకంగా మహిళా క్రికెట్ జట్టుకి హెడ్ కోచ్గా ఉన్నటువంటి విద్యుత్ జయసింహ మీద లైంగిక వేధింపులతో పాటు మద్యం సేవించి అసభ్యంగా ప్రవర్తించారంటూ కూడా అతనిపైన ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు దానిపైన మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు మాజీ రంజీ ప్లేయరు వంక ప్రతాప్ గారు. ఎందుకంటే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో ఏ ఒక్క ఇన్సిడెంట్ జరిగినా కూడా ఆయనకి చాలా క్లియర్గా తెలుస్తుంది. మొదటి నుంచి కూడా చాలా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో మంచి అనుబంధం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి అక్కడ జరిగే పరిణామాలన్నీ కూడా ఈయనకు బాగా తెలుస్తాయి. ఈ ఇన్సిడెంట్ని ఆయన ఎలా చూస్తారనేది కూడా ఒకసారి అడిగి తెలుసుకుందాం. వంక ప్రతాప్ గారు, మీరు యాజ్ ఏ రంజీ క్రికెటర్ నుంచి కూడా చూస్తున్నారు. గతంలో కూడా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మీద ఈ పూర్తిగా సెలక్షన్స్ మీద కానీ లేకపోతే అవినీతి మీద కానీ అలాంటి ఆరోపణలు వచ్చేది. ఎక్కడో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో మాత్రమే మహిళల పట్ల లైంగిక వేధింపులు వచ్చాయి. ఇప్పుడు ఈ తాగుడు కానీ ఇప్పుడు లైంగిక వేధింపులు ఒక హెడ్ కోచ్ మీద రావడం మీరు ఎలా చూస్తారు యాజ్ ఎ క్రికెటర్గా? యాజ్ అ క్రికెటర్గా చూస్తే ఇది చాలా సీరియస్ ఇష్యూ అండి. ఎందుకంటే తాగి అది కూడా ఉమెన్స్ క్రికెట్ టీంతో తాగడం ఇట్స్ రాంగ్. ఏదైతే వచ్చింది దాన్ని నేను పూర్తిగా ఖండిస్తున్నాను. ఇట్లాంటివి జరగద్దు. ఎందుకంటే ఉమెన్స్ క్రికెట్ ఉమెన్స్ ఏంటి అంటే దట్స్ అ డెలికేట్ ఏరియా. కొంచెం దాంట్లో కేర్ఫుల్ ఉండాలి. అక్కడ తాగడం అవన్నీ ఏం అలౌ చేయదు. ఇన్ఫ్యాక్ట్ మెన్స్ క్రికెట్లో కూడా జూనియర్స్తో పోయేటప్పుడు వాళ్ళతో సీనియర్స్ అంటే ఓకేనండి, బట్ జూనియర్ క్రికెట్లో కూడా తాగద్దు. ఎందుకంటే వాట్స్ ఎగ్జాంపుల్ వీఆర్ సెట్టింగ్ టు ద సీనియర్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు ద క్రికెటర్స్. సో ఐ డోంట్ థింక్ ఇట్లాంటి ఎంకరేజ్ చేయదు. అండ్ ఉమెన్స్ క్రికెట్లో అయినందుకు ఇది చాలా ఐ థింక్ చాలా పెద్ద తప్పండి. ఎందుకంటే ఉమెన్ క్రికెట్ ఇప్పుడు ఇండియాలో చూస్తున్నాం చాలా గ్రోత్ పెరిగింది. రూరల్ నుంచి కూడా ప్లేయర్స్ వస్తున్నారు. దీన్ని క్రికెట్కి కెరీర్గా కూడా మలుచుకుంటున్నారు. ఇలాంటి ఇన్సిడెంట్లు బయటపడడం వల్ల కొత్తగా వచ్చే క్రికెటర్స్కి వాళ్ళకి ఏమనుకుంటారు, వాళ్ళు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారు? అదే ఇప్పుడే నేను కూడా ఎవరన్నా కొంతమందిని అడుగుతుండే, ఎవరైనా మాట్లాడతారా ఏంటి, ఎవరన్నా అంటే ఎవరితోనైంది ఏంటి అనేది నేను ట్రై చేస్తుంటే అందరు అదే అంటారు, మేము క్రికెట్ ఆడిపియాలా వద్దా అనుకుంటున్నాం సార్, ఇంత పెద్ద ఇష్యూస్ ఇంత రెగ్యులర్గా అవుతున్నాయి. ఇదే స్పోర్ట్స్లో కాదు ఇంకా వేరే స్పోర్ట్స్లో కూడా అవుతున్నాయి. ఇట్లాంటి క్రికెట్లో అయితే క్రికెట్ పెద్ద గేమ్ కాబట్టి అందరూ పిల్లలు పేరెంట్స్ ఇప్పుడు దీన్ని ఒక ప్రొఫెషనల్ లెక్క తీసుకుంటారు. ఇట్స్ నాట్ నో మోర్ ఇది ఒక ప్రొఫెషనల్ లెక్క ఆడిపిద్దామనేసి ఒక 4-5 గంటలు స్పెషల్ ప్రాక్టీసు. చాలామంది వాళ్ళ కొలువులు వదిలేసి అకాడమిక్ దగ్గర ఇల్లు తీసుకొని పిల్లల్ని ఆడిపిద్దామని అంత సీరియస్ తీసుకున్నప్పుడు వాళ్ళకి కొంచెం ఒక భయం అనేది స్టార్ట్ అయింది. ఈసారి ఇది సేఫా, ఇది ఒక క్యారియర్ లెక్క చూస్ చేయొచ్చా అనేది. డెఫినెట్లీ ఇది చాలా పెద్ద ఇంపాక్ట్ పడుతుంది. ఇట్లాంటి డెఫినెట్లీ ఆపాలి. ఎందుకంటే మిథాలీ రాజ్ లాంటి లెజెండ్ క్రికెటరు హైదరాబాద్ నుంచి వచ్చారు మహిళా క్రికెటర్గా. ఇప్పుడు ఆమెను ఇన్స్పిరేషన్గా చూసుకొని చాలామంది వచ్చారు. ఇప్పుడు మన తెలుగు క్రికెటర్స్ చాలామంది ఇండియన్ టీంకి ఆడుతున్నారు. వరల్డ్ కప్లో ఆడిన సందర్భాలు కూడా చూసాం. ఈ ఇన్సిడెంట్ని దానిపైన ప్రభావం చూసే అవకాశం ఉంది. ఎలా చూస్తారు? ఎందుకంటే విద్యుత్ జయసింహ మీద గతంలో కూడా అనేక ఆరోపణలు వచ్చాయి కదా, ఎలా చూస్తారు? డెఫినెట్లీ అండి. ఎందుకంటే మిథాలీ రాజ్ ఒక ఎస్పెషలీ ఉమెన్స్ క్రికెట్కే షీ వాజ్ అన్ ఎగ్జాంపుల్. ఒక క్యాప్టెన్ ఉండి ఇన్నేళ్ళు ఇది చేసి పర్ఫార్మెన్స్ చేసి ఇంత పేరు తెచ్చుకుంది. అండ్ తెలుగు వాళ్ళకంటే అది ఇంకా స్పెషల్. అది ఆంధ్ర క్రికెట్లో ఎంతమంది అమ్మాయిలు డిస్ట్రిక్ట్స్లో పువర్ బ్యాక్గ్రౌండ్ నుంచి క్రికెట్ ఎందుకు ప్రిఫర్ చేస్తారంటే ఇది ఒక ప్రొఫెషనల్గా తీసుకోవచ్చు, లేకపోతే లైవ్లీవుడ్ ఏదో ఒకటి సెక్యూర్ అవుతుంది, లేదా ఐపీఎల్ అవన్నీ వచ్చినాయి కొంచెం డబ్బు సంపాదించవచ్చు, ప్యాషన్ కూడా ఉండదు అనేసి. సో ఇట్లాంటి టైంలో ఇట్లాంటి డ్రింక్స్ ఇట్లా హరాస్మెంట్ అనమని ఇట్స్ నాట్ రైట్. మీరు గతంలో కూడా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో ఇలాంటి ఆరోపణలు గతంలో చూసాం. ఒక 10 ఏళ్ల ముందు ఒక చాముండి మీద కానీ వీళ్ళ మీద ఆరోపణలు వచ్చాయి. తర్వాత ఆయన దూరంగా వెళ్ళిపోయినట్టు నేపథ్యం. ఇప్పుడు ఏకంగా ఈయన మీద వచ్చారు. ఎలా చూస్తారు ఈ సినిమాలు? ఎందుకంటే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో ప్రతి ఒక్క విషయాలు కూడా మీకు పరిగణలో కోసం మీరు చూస్తుంటారు కదా, దీనిపైన ఎలా చూస్తారు మీరు? ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ అనేది అవుతుందండి. సో ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత ఐమ్ షూర్ కొంచెం సీరియస్గానే చేస్తారు. జగన్మోహన్ రావు గారు కొంచెం సీరియస్గానే చేయిస్తారు. దాంట్లోకి వెళ్తేగిన ఒక సీరియస్ డెసిషన్ తీసుకోవాలా, బ్యాన్ చేయడమో ఏదో ఇట్లాంటి. ఎందుకంటే ఇట్లాంటి ఈయనతో కాదు ఇంకా ఫ్యూచర్లో ఎప్పుడైనా ఇట్లాంటి ఎవరైనా చేయనీకి కూడా దే షుడ్ భయపడాలా. అట్లాంటి అంటే గతంలో థాయిలాండ్ టోర్నీకి వెళ్ళినప్పుడు కానీ ఇప్పుడు విజయవాడ టోర్నమెంట్కి వెళ్ళినప్పుడు కానీ అంతకుముందు కొన్ని మ్యాచెస్కి వెళ్ళినప్పుడు కానీ ఇలాంటి బిహేవియరే బయటకు వచ్చింది. థాయిలాండ్లో కూడా ఇలాంటి జరిగినప్పుడు 20 మంది క్రికెటర్లు కంప్లైంట్ ఇచ్చినట్టుగా తెలిసింది. అది మీకు ఏమైనా తెలుసా? ఐడియా ఉందా మీకు? అది ఆ కంప్లైంట్ నాకు తెలుసండి. అది ఎయిర్పోర్ట్లో మిస్బిహేవ్ చేసిండు అనేసి, మళ్ళీ బ్యాగ్లోంచి బాటిల్స్ వెళ్ళినాయని అనేసి. కానీ ఆ కంప్లైంట్ కూడా మేము
ఇచ్చిన కంప్లైంట్ వీ హావ్ గివెన్ ఇట్ టు దుర్గాప్రసాద్ గారు. అదే అంటున్న దుర్గాప్రసాద్ ఒక రెస్పాన్సిబుల్ ఐపీఎస్ ఆఫీసర్, ఆయన కొంచెం రెస్పాన్సిబుల్గా చేయాల్సి ఉండే. ఎనీ అపాయింట్మెంట్ చేసినా ఇప్పుడు ఒక 2 years అపాయింట్మెంట్స్ ఇచ్చేసారు, ఏ దీనిపైన ఇచ్చారు అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్కు. బట్ అంత పెద్ద అసైన్మెంట్ ఇచ్చారు, అంత పెద్ద హ్యూజ్ శాలరీస్ ఇద్దరు బ్రదర్స్కి, విద్యుత్ జయసింహ వివేక్ జయసింహకి 20-20 లక్షల శాలరీ అంటే చాలా పెద్ద శాలరీ అది. సో అట్లాంటి ఎట్లా చేసిరు అనేది ఇది కొంచెం, ఎందుకంటే ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ అయినా, ఏదైనా ఐపీఎస్ ఆఫీసర్ రెస్పాన్సిబుల్ పర్సన్ ఇట్లాంటి కొంచెం రెస్పాన్సిబిలిటీ తీసుకొని, ఎందుకంటే ఆయనకు తెలియలేదు అంటే వేరే విషయం, మేము చెప్పినాము, మెయిల్ చేసినాము, అన్నీ చేసినాము. సో తెలియలేదు అనే క్వశ్చన్ ఇప్పుడు ఉండదు, తెలిసే చేసిరు కదండి. సో ఇట్లాంటి తప్పులు చేయొద్దు కదా. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అంటే ఒకప్పట్లో చాలా గ్రేట్గా ఫీల్ అయ్యేటోళ్ళు, ఎందుకంటే అంత మంచి క్రికెటర్స్ వెళ్ళారు, రంజీ క్రికెటర్లు కానీ అంతర్జాతీయ క్రికెటర్లు క్యాప్టెన్లు అయినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. అజారుద్దీన్ కానీ, అర్షద్ అయూబ్ కానీ, శివలాల్ యాదవ్ కానీ, అంబట్ రాయుడు కానీ, వివిఎస్ లక్ష్మణ్ లాంటి గ్రేట్ ఆటగాళ్ళంతా కూడా ఆడారు, మీరు కూడా ఆడినటువంటి నేపథ్యం కదా. ఇప్పుడు ఇలాంటి ఆరోపణలు రావడం వల్ల హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి ఇది మచ్చగా చూస్తారా? ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఎలాంటి చర్యలు తీసుకుంటే పోయినటువంటి ప్రతిష్ట హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి వచ్చే అవకాశం ఉంది? అదే అండి, ఇది ప్రూవ్ అయితే డెఫినెట్లీ ఒక స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలా. దే షుడ్ బి బ్యాండ్ ఆర్ అట్లా ఏమైనా చేస్తేనే అప్పుడు ఏమవుతుందంటే ఫ్యూచర్లో ఏమైనా వచ్చేటోళ్ళు కొంచెం భయపడతారు, తప్పులు చేయనీకి భయపడతారు, ఇట్లాంటి తాగడం అవన్నీ చేయనీకి భయపడతారు. సో ఏదైనా ఇన్వెస్టిగేషన్ అయితే ప్రూవ్ అయితే కింద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటారు. ఏజీఎం కూడా ఉన్నది 18కి, అప్పుడు లోపల అయితే నాకు తెలియదు ఏమైనా అవుతుందని, బట్ డెఫినెట్లీ స్ట్రిక్ట్ యాక్షన్ అయితే తీసుకుంటాడు. జగన్మోహన్ రావు గారు కొంచెం ప్రామిసింగ్గానే ఉన్నారు. సో ఇది వంకా ప్రతాప్ గారు చెప్తున్నటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. మహిళా క్రికెటర్స్ చాలా సెన్సిటివ్గా ఉంటారు కాబట్టి ఏదైనా ఒక టోర్నమెంట్కి వెళ్ళినప్పుడు ఓడిపోయినా కానీ గెలిచినప్పుడు కూడా వాళ్ళ సంబరాలు వేరేలాగా ఉంటాయి, చాలా ఎమోషనల్గా ఉంటుంది. అలాంటి టీంకి ఎంతో సాధించాలని కూడా అహర్నిశలా కష్టపడుతున్నటువంటి ఆ టీంకి ఒక హెడ్ కోచ్గా ఉన్నటువంటి వ్యక్తి ఒక ఇన్స్పిరేషన్గా ఉండాలి, కానీ ఒక మోటివేషనల్ సంబంధించినటువంటి అంశాలే ప్రస్తావన తీసుకురావాలి. కానీ వాళ్ళ ముందే ఒక మ్యాచ్ ఓడిపోగానే బస్సులో వెళ్ళి భారీ స్థాయిలో ఇంత మద్యం సేవిస్తూ వారి ఆట తీరు గురించి కానీ, వారిపైన లైంగికంగా మాట్లాడడం, అసభ్యంగా కూడా మాట్లాడడం కానీ, ఇవన్నీ కూడా హేయమైన చర్య, వీటిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని కూడా వంకా ప్రతాప్ డిమాండ్ చేస్తున్నట్టు నేపథ్యంగా పడుతుంది.